పాప సమస్య పరిష్కారం అయినప్పుడే దేవుని మహిమ కనబడుతుంది. అగ్ని అనుభవం లేకుండా దేవుని మహిమ కనబడదు. దేవుని మహిమను చూచినప్పుడు మనకు పవిత్ర భయం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ విషయాలను ఆలోచిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు స్పందించి ఇచ్చిన సమాధానాన్ని చూస్తాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించడం మరియు యెహోవా తేజస్సు మందిరాన్ని నిండడాన్ని చూడగలం. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. ఇశ్రాయేలీయులు అందరూ యెహోవాను ఆరాధించి స్తుతించారు. సొలొమోను రాజును జనులందరూ యెహోవా ఎదుట విస్తారమైన బలులను అర్పించి మందిరాన్ని ప్రతిష్ఠించడాన్ని, ఈ సంఘటన ఒక గొప్ప పండుగగా ఆచరించడాన్ని చూడగలుగుతాం. ఆ ప్రకారము సొలొమోను తాను ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి ఆ పనిని ముగించాడు. దేవుడు మరలా సొలొమోనుకు ప్రత్యక్షమై చేసిన గొప్ప వాగ్దానాన్ని ఈ అధ్యాయంలో చూస్తాం. అదేవిధంగా 8వ అధ్యాయంలో సొలొమోను కట్టించిన మరిన్ని పట్టణాలను గూర్చి, ప్రాకారాలను గూర్చి మరియు అతడు క్రమంగా దేవుని మందిరంలో అర్పించే బలులను గూర్చి వింటాం. యెహోవా మందిరానికి పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు సొలొమోను పని అంతయు చేయించాడు. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమైంది. ఇక ఆ వివరాలను నేటి పాఠంలో విందామా? ప్రియ శ్రోతలారా, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం వినబోతున్నాము. 1-2 వచనాలలో మనకు అగ్ని కనపడుతున్నది. దేవుని మహిమను చూస్తున్నాము. సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించింది. యెహోవా తేజస్సు మందిరమంతా నిండింది. అందుచేత యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. అగ్ని వచ్చి బలులను దహించింది. మహిమ మందిరమందు నివసించింది. ప్రతిష్ఠ కార్యక్రమము ప్రారంభించినప్పుడు దేవుని మహిమ ఆలయాన్ని నింపింది. కార్యక్రమం ముగింపులో కూడా మహిమ వచ్చింది. అయితే మహిమ ఎప్పుడు వచ్చింది? దహన బలులు దహించబడిన తరువాత మహిమ రావడం జరిగింది. పాప సమస్య పరిష్కారమైతేనే కాని దేవుని మహిమ కనపడదు. యెషయా 6వ అధ్యాయంలో దేవుని మహిమను చూచాడు. అయితే మొదట అగ్నితో అతని పెదవులు దహించబడ్డాయి, అనగా శుద్ధి చేయబడ్డాయి. శరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని యెషయా వద్దకు ఎగిరి వచ్చి అతని నోటికి దానిని తగిలించి అన్నాడు, ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది. అప్పుడు యెషయా సేవలోకి వెళ్ళాడు. దేవుని మహిమ కనిపించింది. అగ్ని అనుభవం లేకుండా మహిమ కానరాదు. చాలామంది మహిమ కావాలంటారు కాని అగ్నిని వద్దంటారు. అగ్ని లేకుండా మహిమ రాదు. ఇప్పుడు 3వ వచనం నుండి 10వ వచనం వరకు వినండి. ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది అని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించారు. రాజు, జనులు అందరూ కలిసి బలులర్పించారు. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలిచి ఉండగా, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచి ఉంటుందని స్తుతిగీతము పాడుతూ ఉండగా, దావీదు కల్పించిన యెహోవా గీతములు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉండగా, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుతూ ఉండగా, జనులందరూ రాజు కూడి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు.
తాను చేయించిన ఇత్తడి బలిపీఠము ఒక్కటే చాలలేదు. అందుకు యెహోవా మందిరము ముంగిట నడిమి ఆవరణము సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ కూడా దహన బలులను సమాధాన బలిపశువుల కొవ్వును అర్పించాడు. హమాతుకు పోయే మార్గము మొదలుకొని ఈజిప్టు నది వరకు ఉన్న దేశములో నుండి ఇశ్రాయేలీయులు బహు గొప్ప సమూహముగా కూడి వచ్చారు. సొలొమోను వారితో కలిసి 7 దినములు పండుగ ఆచరించి 8వ రోజు పండుగ ముగించాడు. 7 రోజులు బలిపీఠమును ప్రతిష్ఠ చేస్తూ పండుగ ఆచరించాడు. 7వ నెల 23వ తేదీ సొలొమోను ఎవరి గుడారాలకు వారిని పంపించేశాడు. అందరూ కలిసి యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషిస్తూ మనోత్సాహము నొందారు. గమనించారా? దేవుని శక్తి మహిమ వారి మీదికి వచ్చినప్పుడు వారందరూ మోకాళ్లపై పడ్డారు. ప్రతిష్ఠారాధన ముగిసింది. అప్పుడు వారు ఆనందించారు, విందు చేసుకున్నారు. వీరి ఉద్రేకాలలో వైవిధ్యము గమనించారా? కీర్తన 2:11 ఏమంటోంది? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుతూ సంతోషించండి. ఇలాంటి అనుభవాలు దేవుని బిడ్డలకు తరచుగా కలుగుతుంటాయి. దేవుని మహిమను చూచినప్పుడు పవిత్ర భయం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. నిర్గమకాండం 24:11 మోషే అతనితో ఉన్నవారు దేవుని మహిమను చూచి అన్నపానములు పుచ్చుకొన్నారు. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై అన్నాడు, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలాన్ని బలులు అర్పించే మందిరముగా కోరుకున్నాను. గమనించాలి, దేవుడు వాగ్దానమిచ్చాడు, దానితో పాటు మందలిస్తున్నాడు కూడా, హెచ్చరిస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇది మనకెంతో ఆదరణ, ప్రోత్సాహము. సొలొమోను అడిగింది దేవుడిచ్చాడు. అయితే ఒక హెచ్చరిక, నా బిడ్డలైన మీరు విధేయులైతేనే ఆశీర్వదిస్తాను, అవిధేయులైతే కఠిన చర్య తీసుకుంటాను. తండ్రి తన బిడ్డలను ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకనగా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రజలు ప్రార్థించారు, అగ్ని దిగివచ్చింది, మహిమ ప్రవేశించింది. ఆ ప్రజలకు అంతకంటే ఇంకేమి కావాలి? 2 దినవృత్తాంతములు 7:14 మా శ్రోతలు తమ హృదయాలపై ముద్రించుకోవాలి. ఇది ఉజ్జీవ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. సోదరీ సోదరులారా, దేవుడు చెబుతున్న ఈ మాట వింటున్నారా? దేవుడన్నాడు, నా మనస్సు, నా దృష్టి ఈ మందిరము మీద ఉన్నాయి. నీ తండ్రిలాగా నీవు కూడా నాకు అనుకూల వర్తనుడవై ఉండాలి. అలా ఉంటే ఇశ్రాయేలీయులను ఏలడానికి దావీదు సంతతివాడు ఒక్కడూ ఉండకపోడు. కాని మీరు త్రోవ తప్పితే నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి వేస్తాను. మీరు సమస్త జనములో ఈ మందిరాన్ని సామెతకు, నిందకు ఆస్పదముగా చేస్తారు. సోదరీ సోదరులారా, సొలొమోను నిర్మించిన ఆలయాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుని మహిమను ఇశ్రాయేలీయులు అనుభవించారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది అనే నినాదము ఆ పరిసరమంతా మారుమోగింది. విముక్త ప్రజానీకం దేవుని కృపను గానం చేస్తారు, ఎలుగెత్తి చాటుతారు. ఆ రోజున ఎన్ని బలులు అర్పించబడ్డాయో, ఆ బలులకు అర్థమేమిటి? అర్పించబడిన ప్రతి బలి యేసు ప్రభువు శిలువ మరణాన్ని చూపుతుంది. 1 పేతురు 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారై సాక్ష్యార్థమై నిలిచి ఉన్నారన్న సంగతి మీరెరుగుదురు గదా.
ఆలయ ప్రతిష్ఠ ఎంత గంభీరంగా జరిగిందో చూచారా? దేవుని కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువే. ఆధ్యాత్మిక విషయాలు చౌకబారు పదార్థాలు అనుకోకండి. దేవుని మహిమార్థమై విశ్వాసులు తమకున్నదంతా వెచ్చిస్తారు. హమాతు నుండి ఈజిప్టు నది వరకు, అంటే ఉత్తరము నుండి దక్షిణము వరకు ఎందరో ఇశ్రాయేలీయులు ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు. ఇప్పుడు 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం మరొకసారి ధ్యానించండి. ఈ వచనాన్ని ప్రతి సందర్భానికి వాడడం మనకు అలవాటైపోయింది. సందర్భాన్ని అనుసరించి అర్థం చేసుకోవాలి. ఈ వచనంలో మనకు ఒక సందేశమున్నది. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో ఈ వచనంలో తేటగా చెప్పబడింది. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, అనగా ఇశ్రాయేలీయులు. వీరు తమను తాము తగ్గించుకోవాలి, దేవుని ముఖము చూచి తమ పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. ప్రియ శ్రోతలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో బాప్తిస్మకుడైన యోహాను ఏమి ప్రబోధించాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. అలనాడు ఇశ్రాయేలుకే కాదు, ఈ రోజున మనకు కూడా పరిశుద్ధాత్మ ఇదే వచనాన్ని ప్రబోధిస్తున్నాడు. తీతుపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనడానికి తనను తానే మన కోసమై అర్పించుకున్నాడు. గనుక మనం ఈ రోజున విరిగి నలిగిన హృదయాలతో ప్రభువు చెంతకు రావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, కాబట్టి మీరు సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనడానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహిస్తూ, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాను. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన,
మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధనా ఎలోహీ. ప్రియ విశ్వాసులారా, వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయాలి. ఇది మానవ వాక్కు కాదు, దేవుని వాక్కు. ఆయనకు విధేయులైన వారికి దేవుడు తన నడుపుదలను అనుగ్రహిస్తాడు, అక్కరలు తీరుస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, కాపాడుతాడు. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనములోని సారాంశమిదే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల వరకు ఆత్మ ఫలాలు పేర్కొనబడ్డాయి. వాటిలో దీర్ఘశాంతము, సాత్వికము అనే 2 ఫలాలు ప్రత్యేకంగా మనకు కనపడుతున్నాయి. మనము ప్రార్థించాలని క్రొత్త నిబంధన పదే పదే హెచ్చరిస్తున్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. కొలస్సీ 3వ అధ్యాయం 1, 2 వచనాలు. అలాగే మారు మనస్సు పొందవలసిందని కొత్త నిబంధనలో ఎన్నో చోట్ల ప్రబోధించబడింది. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించే వారినందరిని గద్దించి శిక్షిస్తున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందాలి. అలాగే 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనము ఏమి అడిగినా ఆయన వలన మనకు దొరుకుతుంది. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. చూచారా, ఈ విధంగా 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం భావమే కొత్త నిబంధనలో అనేక చోట్ల వ్యక్తమవుతున్నది. నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. ఇది కేవలము ఇశ్రాయేలు వాగ్దత్త భూమికి సంబంధించిన మాట. అయితే మనకు దేవుడు ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ ఇచ్చాడు. దేవుడు క్రీస్తు రక్తము చేత మనలను శుద్ధి చేసి మనలను పరలోక వారసులుగా చేశాడు. మన స్వాస్థ్యం పరలోకం, మన గమ్యం నూతన యెరూషలేము. మనము నరకము నుండి తప్పించబడ్డాము. దావీదు సింహాసనము శాశ్వతమైనది. దావీదు కుమారుడు యేసుక్రీస్తు రాబోతున్నాడు. కీర్తనలు 110 మొదటి వచనం, ప్రభూ, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. సోదరీ సోదరులారా, 7వ అధ్యాయం ముగింపులో ఒక మాట చెప్పగోరుతాను. ఇశ్రాయేలీయులు దేవుని సొంత ప్రజలే అయినా వారు తన మాట విననప్పుడు వారిని దేవుడు శిక్షించాడు. సొలొమోను కట్టిన మహాదేవాలయము దేవుడు చెప్పినట్లే అంతరించిపోయింది. నలుగురిలో నగుబాట్లయింది. ఇప్పుడు మనము 8వ అధ్యాయంలోకి వస్తున్నాము. సొలొమోను యెహోవా మందిరాన్ని, తన నగరును కట్టించిన 20 సంవత్సరాల కాలం తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణాలు సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచాడు. ఈ అధ్యాయంలో సొలొమోను అనుభవాలు కొన్ని చెప్పబడ్డాయి. సొలొమోను అధికారమును బలమును కలవాడై పరిపాలన చేశాడు. తన తండ్రి ఏర్పరచిన పద్ధతులను అనుసరించాడు. దేవాలయ నిర్మాణం ముగిసింది. తరువాత సొలొమోను హమాతు సాబా అనే స్థలానికి పోయి దానిని పట్టుకొన్నాడు. సొలొమోను పరిపాలన కాలంలో అతడు చేసిన యుద్ధం ఇది ఒక్కటే.
9వ వచనం, అయితే ఇశ్రాయేలీయులలో ఒక్కడు కూడా తన పని చెయ్యడానికి దాసునిగా నియమించలేదు. వారిని యోధులుగాను, తన అధిపతులలో ప్రధానులుగాను, రథాలకు గుర్రపు రౌతులకు అధిపతులుగాను నియమించాడు. సొలొమోను చేసిందేమిటి? వారిని సైన్యంలో ఉంచాడు. వారికి నాయకత్వపు బాధ్యతలు అప్పగించాడు. వెట్టి చాకిరీ చేయడానికి అన్యజాతుల వారిని వినియోగించాడు. కనానీయులను అలాంటి పనులకు పెట్టుకున్నాడు. స్వజాతీయులలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉన్నారు. ఇలాంటి పక్షపాత బుద్ధి దేవునికి ఇష్టముండదు. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయకూడదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కోసమై కట్టించిన నగరునకు రప్పించాడు. చూచారా, సొలొమోను తన భార్య కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. సొలొమోను రాజకీయ విధానాలు విచిత్రమైనవి. అన్యరాజుల బిడ్డలను పెళ్లాడాడు గనుక మామ అల్లుడితో యుద్ధము చెయ్యడు అనుకున్నాడు. ఆ విధంగా శాంతి సమాధానాలు రాజ్యంలో నెలకొని ఉంటాయని అభిప్రాయపడ్డాడు. కాని అలాంటి విధానాలు దేవునికి గిట్టవు. ఈ అధ్యాయంలో దేవాలయాన్ని గురించి, సొలొమోను ఆచరించిన పండగలను గురించి, లేవీయుల యాజకుల నియామకాలను గురించి చిన్న చిన్న వివరాలు చెప్పబడ్డాయి. సొలొమోను అన్యభార్యలతో ఎలా సంసారం చేయగలిగాడు? ఫరో కుమార్తెను ఎలా పెళ్లాడాడు? తాను దేవుడు ఏర్పరచుకొనిన రాజు గాని తాను ఏర్పరచుకొనిన రాణి అన్యురాలు. తన సింహాసనమునకు ఆమె తగదు. యెషయా 4వ అధ్యాయం 5-6 వచనాలు, సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగచేస్తాడు. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉంటుంది. అయితే దావీదు ఫరో కుమార్తెతో ఉన్న ఇల్లు ఎలాంటిది? ప్రతి గృహము దేవుని పర్ణశాలగా ఉండాలని ఆయన చిత్తం. దేవుని బిడ్డలు ఆయన సన్నిధిని అనుభవించాలని ఆయన సంకల్పం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు చెప్పబడిన సంగతులు దేవుని బిడ్డల గృహానికి సంబంధించినవి. దేవుని బిడ్డల ప్రత్యేకత కొట్టవచ్చినట్లు కనపడాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టవద్దు అని ప్రభువు చెబుతున్నాడు. నేను మిమ్మును చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తిగల ప్రభువు చెబుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ప్రియ సోదరీ సోదరులారా, సొలొమోను కుటుంబ జీవితం ఎలా ఉన్నా బహిరంగ ఆరాధనలో ఎంతో భయభక్తులు ప్రదర్శించాడు. జాతీయ వనరులను వృద్ధి చేశాడు. అయితే ప్రజాజీవితంలో నైతిక విలువలు క్షీణించసాగాయి. సొలొమోనులో ఒక రహస్యపు పురుగు అతని నైతిక జీవితాన్ని తినివేయసాగింది. యోనాకు నీడనిచ్చిన సొరచెట్టును తినివేసిన పురుగులాంటిదే ఎక్కడో అతనిలో దాగి ఉంది. అయితే దేవుడు మన హృదయాలను అంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడు. ఆయన కంటికి మరుగైనదేదీ లేదు.
అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 10:5 ఏమి చెప్పాడు? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లు చెరపట్టి తెస్తున్నాము. నీ మనస్సులోనికి వ్యతిరేకమైన తలంపులు వచ్చినప్పుడు వాటిని తొలగించి గద్దించాలి. అప్పుడు 2 కొరింథీ 2:14 మనము కూడా ఎలుగెత్తి చెప్పగలం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుస్తూ ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము. సోదరీ సోదరులారా, మీ క్రైస్తవ సౌశీల్యమును గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మును దీవిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. సొలొమోను తన పరిపాలన కాలంలో చేసిన ఏకైక యుద్ధంలో పట్టుకున్న స్థలము పేరేమిటి? సొలొమోను తన పరిపాలన కాలంలో చేసిన ఏకైక యుద్ధంలో పట్టుకున్న స్థలము పేరేమిటి? 1 హవీలా, 2 హమాతు సాబా, 2 హారాను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులరా, ఇంతవరకు మనము ఈ సందేశం నుండి అనేక సత్యాలను నేర్చుకున్నాం. దేవుని మహిమ దిగివచ్చి ఆలయాన్ని అంతా నింపింది. పాప సమస్య పరిష్కారం అయినప్పుడే దేవుని మహిమ కనబడుతుంది. అగ్ని అనుభవం లేకుండా మహిమ కనబడదు. దేవుని మహిమను చూచినప్పుడు మనకు పవిత్ర భయం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ఇది మనకు ఎంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. సొలొమోను విషయంలో నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనము దేవునికి విధేయులైతేనే ఆయన ఆశీర్వదిస్తాడు. అవిధేయులైతే ఆయన కఠిన చర్య తీసుకుంటాడు. ఒక తండ్రిగా తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక ఆయన తన బిడ్డలను శిక్షిస్తాడు కూడా. సొలొమోను నిర్మించిన ఆలయంను దేవుడు అంగీకరించాడు. దేవుని మహిమను ఇశ్రాయేలీలు అనుభవించారు. అర్పించబడిన ప్రతి బలి యేసు ప్రభువు శిలువ మరణాన్ని చూపుతున్నాయి. దేవుడు తనకు విధేయులైన వారికి నడుపుదలను అనుగ్రహిస్తాడు, అక్కర్లను తీరుస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, కాపాడుతాడు. ఇశ్రాయేలీలు దేవుని మాటకు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని మాటకు లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకోగలవు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.